నగరంలో పంచవృత్తుల సంఘం ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు నాయుడు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ వడ్రంగం, కమ్మరం, కంచరి, శిల్పి, స్వర్ణ వృత్తులలో అన్ని వర్గాల వారు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ పంచవృత్తుల వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలను వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఈ లక్ష్యంతోనే సంఘం ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర చేపట్టామని, ఈ యాత్ర ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు సన్నమూరి వీరబ్రహ్మం, శివరామ ప్రసాదం, రాఘవాచారి, మోహన్ షేక్ మహబూబ్ తదితరులు పాల్గొన్నారు. ప్రియమైన మిత్రులారా, కమ్మరం, వడ్రంగం, కంచెరి, శిల్పి, స్వర్ణకారు ఈ 5 వృత్తులు కూడా విశ్వబ్రాహ్మణ సోదరులు చేసేటువంటి వృత్తులు. యుగాలుగా ఈ సోదరులే చేస్తున్నటువంటి ఈ వృత్తులలో ఇతర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓసీ వృత్తిదారులు ఈ వృత్తుల్లో ప్రవేశించారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ వృత్తులలో ఇది పెద్ద సమూహం, కానీ కుల మత విభేదాలతో, ఆర్థికపరమైన అసమానతలతో, అనేక రకాల తారతమ్యాలతో విడిపోయి ఉన్నటువంటి సమూహం, అతి పెద్ద సమూహం. మన యొక్క సంక్షేమానికి ఆలోచించి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కూడా సమన్వయంతో సంక్షేమాన్ని అందించాలనే నినాదంతో వేటపాలెం నుండి నిన్న బయలుదేరి ఈ రోజు చేమకుర్తి రావడం జరిగింది. నిన్న అద్దంకిలో, ఉదయం దర్శిలో, మధ్యాహ్నం పొదిలిలో మన సోదరులను, వృత్తిదారులను కలవడం జరిగింది. ఇది సైకిల్ యాత్ర ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన గ్రామీణ వృత్తిదారులలో ఉన్న అసమానతలను, అనైక్యతను, వృత్తి యొక్క దృక్పథాన్ని, అట్లాగే మనలో ఉన్న వ్యసనాలకు బానిసలైన మనస్తత్వాన్ని ఒక్కసారి ప్రశ్నించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ సైకిల్ యాత్ర చెన్నై వరకు, తమిళనాడు వరకు జరుగుతుంది. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వృత్తిదారులతో కలవడం వల్ల మన యొక్క సమస్యలు ఒకరికి అర్థం అవడానికి అవకాశం ఉంది. ఒకటి. రెండోది, తమిళనాడులో ఉన్నటువంటి వృత్తిదారులకు ఆ ప్రభుత్వం నుండి ఎటువంటి బెనిఫిట్స్ పొందుతున్నారు, మనకేమీ అందుతున్నాయి, వాళ్ళవి మెరుగ్గా ఉన్నాయా, మనకు అందే బెనిఫిట్స్ మెరుగ్గా ఉన్నాయా అనేటువంటి విషయాలను బేరీజు వేసుకుని పంచవృత్తిదారుల సంఘంగా మనం ఈ వృత్తిదారులకు శ్రేయస్సు కలిగించే విధంగా ప్రభుత్వ పరంగా జరిగేటువంటి ఈ అంశాలు మనకు ఆ ఫలాలు అందాలనే సదుద్దేశంతో ఈ సైకిల్ యాత్రను కొనసాగించడం జరుగుతుంది. ఈ సైకిల్ యాత్రకు మన వృత్తిదారులందరూ కూడా మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే ఈ వృత్తిదారులకు ముడిసరుకు, ఫైబరు, ప్లాస్టిక్, ఇనుము, అట్లాగే ఇత్తడి, అట్లాగే గ్రానైట్ ఇలాంటి ముడిసరుకుతో, భవన నిర్మాణ రంగానికి సంబంధించిన ముడిసరుకుతో విధించే సెస్సుల నుంచి ₹1 కేటాయిస్తే అతి పెద్ద నిధి అవుతుంది. ఆ నిధితో ప్రమాద బీమా అనేది ఏర్పాటు కావాలి. ఆ ప్రమాద బీమా వల్ల వృత్తిదారులు ప్రమాదానికి గురి అయితే తక్షణమే ఆరోగ్యశ్రీ పథకం మాదిరిగా తక్షణమే వైద్యం అందే వైద్య సదుపాయం మరియు ఆ ప్రమాదం నుంచి వైద్య సహాయం అందుకుని బయటపడిన తరువాత వైద్య సేవల అనంతరం విశ్రాంతి తీసుకునే ఆ కుటుంబ పెద్ద కారణంగా కుటుంబానికి ఆర్థిక మద్దతు ప్రభుత్వం నుంచి అందాలనే నినాదం ఇందులో ఉన్నది. అట్లాగే ఈవీఎంలు వచ్చినాయి. యంత్ర పరికరాలు ఏ విధంగా అయితే వచ్చినాయో ఈవీఎంలు కూడా వచ్చినాయి. కానీ సగటు భారతీయుడి, సగటు ఓటరు యొక్క ఓటు హక్కు విలువను, రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఒక ఓటు హక్కు విలువను కాపాడుకోవాలంటే ప్రజా బ్యాలెట్ అనే దాన్ని కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము మద్దతు తెలపాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది. ఈ విషయాలను మనం అవగాహన చేసుకుని ప్రభుత్వాలకు మన మెమరాండాలు అందించి మన యొక్క సమస్యలను విన్నవించుకునే దాంట్లో మీరందరూ ముందుండాలని కోరుకుంటూ